ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. నేను మీ రుద్రోజు నాగరాజు. నేటి పంచాంగ విశేషాలను గ్రహస్థితులను గమనిస్తే ఈ రోజు శక్తికి ఆవేశానికి సంకేతమైన రోజు. తేదీ 24/3/2026 మంగళవారం. దీనిని శాస్త్రంలో భౌమవారం అంటారు. సాహసానికి రక్తానికి కారకుడైన కుజగ్రహానికి సంబంధించిన రోజు. ఇక ఈ రోజు తిథి నక్షత్రాల ఖచ్చితమైన సమయాలను గమనించండి. తిథి విషయానికొస్తే స్కందమాతకు మరియు సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన శుక్లపక్ష షష్ఠీ తిథి ఈ రోజు సాయంత్రం 4:45 వరకు ఉంది. తదుపరి సప్తమి ప్రవేశిస్తుంది. షష్ఠి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కోర్టు కేసులు, శత్రుబాధలు తొలగుతాయి. నక్షత్రం చంద్రగ్రహ పాలిత రోహిణీ నక్షత్రం ఈ రోజు రాత్రి 7:20 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రవేశిస్తుంది. రోహిణీ నక్షత్రం వ్యవసాయ పనులకు, స్థిర ఆస్తులు కొనుగోలుకు చాలా అనుకూలమైన సమయం. ఏవైనా ముఖ్య పనులు ఉంటే అమృత గడియలైన ఉదయం 9:20 నుండి 11 గంటల వరకు వాడుకోండి. కానీ ఈ నెగిటివ్ సమయాలలో ప్రయాణాలు, అగ్రిమెంట్లు చేయకండి. దుర్ముహూర్తము ఉదయం 8:31 నుంచి 9:19 వరకు, తిరిగి రాత్రి 11:15 నుండి 12 గంటల వరకు ఉంటుంది. ఇక వర్జం విషయానికొస్తే మధ్యాహ్నం 1:15 నుండి 2:50 వరకు ఉంటుంది. ఇక అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన వారు మకర రాశి మరియు వృషభ రాశి జాతకులు. ఈ రోజు మీకు ఘాతవారము. మంగళవారం నాడు కుజుడు ప్రభావం వల్ల 2 రాశుల వారికి ఈ రోజు రక్తగండము లేదా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అతివేగం అస్సలొద్దు. అలాగే రియల్ ఎస్టేట్ లేదా భూమికి సంబంధించిన విషయాలలో అన్నదమ్ములతో తీవ్రమైన ఘర్షణలకు దిగకండి. దోష నివారణకు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకరావళి పఠించడం లేదా ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ఉత్తమం. ఇవి నేటి దిన ఫలితములు. శుభం భూయాత్.